షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి నేను ఎవరు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా నేటివ్ ప్లేస్ ఏంటి, అసలు నేను ఇజ్రాయెల్కి ఎలా వచ్చాను, నా సాక్ష్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. చాలా మంది అడుగుతూ ఉన్నారు కూడా. తప్పకుండా సరైన సమయంలో నా సాక్ష్యాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కానీ ఈ వీడియోలో మాత్రము నేను నా తండ్రి సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారు చనిపోయి 1 year అయింది. లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం జూలై 31న ఆయన మహిమలోకి ప్రవేశించడం జరిగింది. అంతేకాదు ఈ August 7th కి ఆయన బర్త్డే కూడా ఉంది. అదే రోజున మేము 1 year జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మనకు వాక్యాన్ని బోధించి మన మీద నాయకులుగా ఉన్న వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ రకంగా నేను ఎవరి విశ్వాసాన్నైనా అనుసరించాలి అనుకుంటే అది నా తండ్రి విశ్వాసమే అవుతుంది, అది నా తండ్రి ప్రార్థన జీవితమే అవుతుంది. నిజంగా నా తండ్రి నాకు ఆత్మీయ మాదిరి. ఒక వ్యక్తి తన కుమారులకు ఆస్తిపాస్తులు అందించలేకపోయినా కానీ ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, బలమైన వాక్యానుసారమైన విలువలను అందించగలిగినట్లయితే అది ఎంత ప్రభావితంగా ఉంటది అనేది మీరు ఈ సాక్ష్యం ద్వారా తెలుసుకుంటారు. ఈ సాక్ష్యము ప్రతి ఒక్కరూ తప్పకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మా నాన్నగారి పూర్తి పేరు పంటమల్ల విజయ్ కుమార్ గారు. మా సొంత ఊరు ఎర్రవలపడి అనే గ్రామం, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఎర్రవలపడి అనే గ్రామం. మా తాతయ్య నానమ్మ గారికి 5 కుమారులు, 2 కుమార్తెలు. 5 కుమారులలో 4వ కుమారుడిగా మా నాన్నగారు జన్మించడం జరిగింది. ఆయన హై స్కూల్లో ఉన్నప్పుడు, అనగా 8th లోనో 9th లోనో ఆయన బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. మా నాన్నగారు డిగ్రీ వరకు చదువుకోవడం జరిగింది. యవన కాలం నుండే ఆయన ఎంతో భక్తి శ్రద్ధలను కలిగి ఉండేవాడు. దేవుని పట్ల, వాక్యం పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవాడు. 1989వ సంవత్సరము మే 20వ తారీఖున మా నాన్నగారికి వివాహం జరిగింది. మా అమ్మగారి పేరు యేసుమణి. మా అమ్మగారి యొక్క గ్రామం తక్కెలపాడు గ్రామం కూడా మా నాన్నగారి గ్రామానికి సమీపంగానే ఉంటుంది. వివాహం అయ్యాక మా నాన్నగారు మిర్యాలగూడలోనే ఆ యొక్క సివిల్ సప్లై ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. మా నాన్నగారి కింద దగ్గరగా 120 రేషన్ షాప్స్ ఉండేటివి. అయితే ఆయన వర్క్ ఎలాంటిది అని అంటే, ఆ వర్క్ లో అక్రమంగా చాలా సంపాదించుకునే అవకాశం ఉంటది. ఆ సమయంలో ఆయనతో సమకాలీకులుగా పనిచేసేవారు అక్రమంగా ఎంతో సంపాదించుకుని భూములు కొనుక్కోవడం జరిగింది. కానీ మా డాడీ మాత్రము అక్రమంగా రూపాయి కూడా తీసుకునేవాడు కాదు. అప్పుడు వాళ్ళ సార్ చూసి, మరి ఇంతలా ఉంటే ఎలా అయ్యా అనేసి లోన్ మీద ఒక ఆటోని ఇప్పివ్వడం జరిగింది. అయితే ఆ ఆటో తీసుకున్నాక ఆ ఆటో నడపడం కోసము ఫ్యామిలీ అందరము మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా డాడీ ఆటో ముందు యెహోవా నా కాపరి అని రాయించాడు. అయితే ఆ ఊర్లో అందరూ కాపరి కాపరి అని పిలిచేవారు మా డాడీని. అంతేకాదు ఆయన రోజంతా ఆటో తోలేవాడు. ఈవినింగ్ వచ్చేసి కుటుంబ ప్రార్థన చేసుకుని అటు తర్వాత రాత్రి మధ్యరాత్రి 12 అయినా 1 గంటకైనా లేచి మినిమం 2 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఎంతలా ఉండేది అనంటే, ఒక మనిషి చనిపోతే ఏడుస్తాడు చూడండి, అంతలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడు. అప్పుడు మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం. మేము అనుకునే వాళ్ళం, అరే ఏంటి డాడీ ఏంటి ఇంత ఏడుస్తూ ఉన్నాడు అని అనుకునే వాళ్ళం. నైట్ అంతలా ప్రార్థన చేసేవాడు. మళ్ళీ మమ్మల్ని మార్నింగ్ 5 o'clock లేపేవాడు. మార్నింగ్ 5 o'clock లేచి మేము స్తుతి స్తోత్రాలు చెల్లించి కుటుంబ ప్రార్థనలో గడిపే వాళ్ళం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ సంఘంలో ఎదిగాము. అటు తర్వాత ఈ యొక్క పెంటెకోస్తు అనుభవమైన హోసన్న మినిస్ట్రీస్ కి వెళ్ళడం జరిగింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, మా అక్క అన్న వాళ్ళ దగ్గరికి. అయితే అక్కడికి వెళ్ళాక మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే నేను మా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చాక మా డాడీని ఒక ప్రశ్న అడిగాను. డాడీ, మమ్మల్ని తెలుగు మీడియంలో ఎందుకు జాయిన్ చేసావు? చూడు అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ఎంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారో, అసలు వాళ్ళు అలా మాట్లాడుతుంటే మేము అలా ఆశ్చర్యంగా చూసాము, మాకేం అర్థం అవ్వట్లేదు, మరి మేము కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాం డాడీ అని అన్నాను. చిన్న వయసులో నేను ఆ ప్రశ్న ఎలా అడిగానో నాకే తెలియదు. కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మా డాడీ ఏం చేశాడంటే, స్ట్రైట్ గా తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెట్టాడు. అప్పటికే నేను తెలుగు మీడియం 5th class వరకు చదువుకున్నాను. అయినా కానీ THE దా అంటే తెలియదు. అటువంటిది స్ట్రైట్ గా ఇంగ్లీష్ మీడియంలో కూర్చున్నాను. కానీ నా చదువును కూడా దేవుడు చాలా అద్భుతంగా నడిపించాడు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని చేశాడు. అవన్నీ నేను నా సాక్ష్యం వీడియోలో పంచుకుంటాను. కానీ ఏ రోజైతే మా డాడీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెట్టాడో, ఆ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి రాగానే నాతో ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటి అని అంటే, నాన్న
నీవు అడిగావని నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయలేదు. చాలా కాలం నుండి ప్రార్థన చేస్తా ఉంటున్నాను. నా ఆశ ఏంటి అని అంటే, నా బిడ్డలు ఇంగ్లీష్ లో వాక్యం చెప్పాలి, నా బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకుని అంతర్జాతీయంగా వాడబడాలి అన్న ఆశ నాకుంది. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు మాట్లాడినప్పుడు దేవుడే మాట్లాడినట్టుగా అనిపించింది. అందుకే ఇంగ్లీష్ మీడియంలో వేశాను నాన్న. ఇంగ్లీష్ మీడియం చదివించే అంత సామర్థ్యం కూడా నాకు లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడే మిమ్మల్ని చదివిస్తాడు అని చెప్పడం జరిగింది. మేము ముగ్గురం, నేను, తమ్ముడు, చెల్లి, మా ముగ్గురిని డాడీ ఇంగ్లీష్ మీడియంలో వేసినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళే చదివించలేకపోతా ఉంటున్నాడు, ఈయన ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడా ప్రైవేట్ స్కూళ్ళల్లా అనుకుంటూ పెదవి విరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా మా డాడీ అవేవి పట్టించుకోకుండా నా దేవుడే నడిపిస్తాడు, నా దేవుడే చదివిస్తాడు నా బిడ్డలని అనేసి మమ్మలను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం జరిగింది. అంతేకాదు ఆ ఊర్లో మా డాడీ ఆటో తోలుతూ ఉన్నప్పుడు రోజు కనీసం 2-3 ప్యాసింజర్స్ కైనా గానీ సువార్త చెప్పేవాడు. అస్సలు సిగ్గుపడకుండా, మొహమాటం ఏమీ లేకుండా మినిమం 2-3కైనా ఆయన బలంగా సువార్త చెప్పేవాడు. అంతేకాదు ఆ ఆటో ద్వారా స్థానిక సంఘ పరిచర్యలో ఎంతో బలంగా వాడబడేవాడు. మాకు హాలిడేస్ వస్తే మా డాడీ ఏం చేసేవాడు అని అంటే, ఆ యొక్క ఆటోకి పైన ఈ యొక్క బుంగ మైక్ కట్టేవాడు. ఆ కాలంలో ఇట్లా పెద్దగా బుంగ మైక్స్ ఉండే కదా, అది కట్టేవాడు. కట్టేసి ఒక యాంప్లిఫైర్ ఆటో లోపల పెట్టి ఒక మైక్ దానికి కనెక్ట్ చేసి ఇంకా మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆ యొక్క మిర్యాలగూడ మండలంలోని ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ తిప్పేవాడు. మేమేం చేసేవాళ్ళం, చిన్నగా ఉన్నప్పుడు సరదాగా సంతోషంగా సండే స్కూల్ పాటలు పాడుకుంటూ, అలాగే కంటత వాక్యాలు ఉంటాయి కదా, ఆ కంటత వాక్యాలు చెప్పుకుంటూ యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును అనుకుంటూ ఆ యొక్క పాటలు పాడుకుంటూ ఆ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్ళం. మా డాడీ కూడా ఆ ప్రాంతాలన్నిటిలో సువార్తను ప్రకటించేవాడు. అయితే కొంతకాలానికి పరిస్థితులన్నీ చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు మా డాడీ రెండవ ఆటో తీసుకోవడం జరిగింది. ఆ ఆటోకు షాలేము రాజు అని రాయడం జరిగింది. కాకపోతే అదే సమయంలో సరిగా వర్షాలు లేక, పంటలకు నీళ్లు లేక, పంటలు పండకుండా కరువు మాదిరిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ టైంలో ముఖ్యంగా గ్రామాలలో పంటలు సరిగ్గా పండితేనే ఏ రంగమైనా అభివృద్ధి ఉంటుంది, లేదంటే అన్ని రంగాలు డీలా పడిపోయేటివి. ఆ రకంగా ఆర్థికంగా కూడా మేము కొంత కుదుపుకు లోనవ్వడం జరిగింది. అదే సమయంలో సొంత వారి చేతన ఏర్పడిన కొన్ని భయంకరమైన క్రూరమైన పరిస్థితులను బట్టి మేము సమస్తము వదిలిపెట్టి యొక్క హైదరాబాద్కి రావడం జరిగింది. మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు నేను 6th క్లాస్ లో ఉన్నాను. ఆ టైంలో మా చదువు విషయంలో కూడా దేవుడు గొప్ప ద్వారం తెరవడం జరిగింది. ఈ యొక్క గట్కేసర్లోని అన్నోజుగూడ ప్రాంతంలో జీసస్ ఫే ఇంటర్నేషనల్ హై స్కూల్ అని ఒకటి ఉంటుంది. అందులో హాస్టల్లో చదువుకోవడానికి దేవుడు మాకు ద్వారం తెరవడం జరిగింది. అయితే హైదరాబాద్ వచ్చాక కూడా మా డాడీ రెంట్కు ఆటో తీసుకొని ఆయన ఆటో నడిపిస్తూ ఉండేవాడు. ఆ టైంలో కూడా ఆటోలో హైదరాబాద్ సిటీలో అనేకులకు సువార్త చెప్పాడు. దేవుడు ఎంత అద్భుతంగా నడిపించేవాడు అనంటే, కొన్ని సార్లు మా డాడీ ఆటో నిలబెట్టిన స్థలానికి సడన్ గా ఒక కారు వచ్చి ఆగిపోయేదంట. టైర్ పంచర్ అవ్వడమో, ఇంజన్ లో ఏదో ప్రాబ్లం అవ్వడమో, ఏదో ఒకటి జరిగి కారు ఆగిపోయేదంట. ఆ కారు నుండి ఆ యొక్క పెద్ద పెద్ద వ్యక్తులు దిగి మా డాడీ ఆటో ఎక్కేవాళ్ళంట. అలా ఎక్కిన పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మా డాడీ సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ రకంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా మంది బెదిరించడం జరిగింది. అంతేకాదు మిగతా విశ్వాసాలకు సంబంధించిన వారు కూడా, హైందవ సహోదరులు కూడా మా డాడీని ఇంటికి ఆహ్వానించి ఆయన ద్వారా ప్రార్థన చేయించుకునేవారు. అస్సలు క్రీస్తు అంటే ఎరగని అనేకులకు ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. కొన్నిసార్లు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నేను మా డాడీతో పాటే ఉండేవాడిని. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళం కదా, అలా మా డాడీ ఎదురుగా ఉన్న వారితో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ నెమ్మదిగా సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసేవాడు. ఆ వయసులో నాకు చాలా భయం వేసేది, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఏమో అనేసి. మా డాడీ సువార్త చెప్తా ఉంటున్నప్పుడు మనసులో దేవా ఏసయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. సువార్త పరిచర్య పట్ల చాలా భారం కలిగి ఉండేవాడు. కటింగ్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళినా సువార్త చెప్పేవాడు, కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినా సువార్త చెప్పేవాడు, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినా సువార్త చెప్పేవాడు. నిజంగా నిరంతరము ఆత్మలో మండుతూనే ఉండేవాడు. కాకపోతే మా డాడీకి తరచుగా వస్తున్న అనారోగ్యాన్ని బట్టి మేము ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అప్పుడే 10th క్లాస్ అయిపోయి బయటకు వచ్చిన నా మీద కుటుంబ భారం పడడం జరిగింది. నేను, మా చెల్లి, మా తమ్ముడు చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాం. ఎవ్వరి సపోర్ట్ లేదు, ఏ బంధువుల సపోర్ట్ లేదు, ఏ ఫ్రెండ్ సపోర్ట్ లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు. ఏడ్చినా సంతోషపడ్డా మా కుటుంబానికి మేమే అన్నట్టుగా ఉండేవాళ్ళం. ఎంతో కష్టపడుతూ ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ ఒక్కొక్క మెట్టెక్కుతూ కొంత ఆ యొక్క స్థిరమైన పొజిషన్ కి రావడం జరిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మా డాడీకి మరణకరమైన పరిస్థితి ఏర్పడడం జరిగింది. దేవుడు చాలా అద్భుత రీతిగా ఆ మరణకరమైన పరిస్థితి నుండి విడిపించడం జరిగింది. ఆ టైంలో మా డాడీ ఫిక్స్ అయిపోయాడు, పరిచర్య స్టార్ట్ చేయాలి అనేసి. అప్పటి వరకు ఒక సువార్థికుడిగా ఉంటూ ఉన్నాడు. ఏ మందిరానికి వెళ్ళినా గానీ అక్కడ వారికి ఎంతో సహకరించేవాడు. కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను
పరిచర్య ప్రారంభించాలి అనేసి. ఆ టైంలో మేము మా డాడీని ప్రశ్నించాం, ఏం డాడీ ఏ మాట మాట్లాడుతూ ఉంటున్నావు, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ టైంలో పరిచర్య అంటే కనీసం పరిచర్య చేయడానికైనా పైసలు ఉండాలి కదా, ఈ కాలంలో పైసలు లేనిది పరిచర్య అవుతాదా డాడీ, కొంచెం ఆలోచించు డాడీ అని చెప్పడం జరిగింది. అయితే మా డాడీ ఏమన్నాడు అని అంటే, నాన్న యాక్చువల్ గా నాకు యవన కాలంలోనే పిలుపు ఉండింది, ఆ యవన కాలం నుండి నాకున్న శ్రమలను బట్టి నేను ఆ పిలుపును పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. దేవుడేమో పరిచర్యను చూపిస్తూ ఉంటే నేనేమో దేవునికి నా సమస్యలను చూపించేవాడిని. కానీ ఇకనైనా నేను పరిచర్యకు నిర్ణయం తీసుకోకపోతే దేవుడు నన్ను మరలా ఈ రకంగా బ్రతికించిన దానికి అర్థమే లేకుండా పోతుంది నాన్న అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము కొంత ఇష్టంగానే సరే డాడీ నీ ఇష్టం అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో నేనేం డిసైడ్ అయ్యాను అని అంటే, ఈ రకంగా చిన్న చిన్న కంపెనీస్ లో పని చేసుకుంటూ పోతే సెట్ అవ్వదు, ఈ రకంగా ముందుకెళ్తే లైఫ్ లో ఇంకెప్పుడు సెటిల్ అవుతాం మనం, కాబట్టి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అంటే మనం అబ్రాడ్ వెళ్ళాలి, ఏదైనా అరబ్ కంట్రీ వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి అని నేను డిసైడ్ అయిపోయా. 1 సంవత్సరం వరకు నేను కన్స్ట్రక్షన్ సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ ని నేర్చుకోవడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్స్ ని నేర్చుకొని ఇంకా పాస్పోర్ట్ తీసుకొని ఇంకా ఏదైనా ఒక అరబ్ కంట్రీకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా డాడీ ఒక మాట అన్నాడు. నా దగ్గరకు వచ్చి, నానా నేను నీ వయసులో ఉన్నప్పుడు ఏ తప్పు చేశానో నువ్వు ఆ తప్పు చేయమాకు, ఎందుకు అనంటే నీ పట్ల దేవుని పిలుపు ఉన్నది, నీవు జ్యేష్ఠుడివి కాబట్టి నిన్ను మేము పరిచర్యకు అప్పచెప్పాము, పరిచర్యకు అప్పచెప్పాము అని మాట చెప్పట్లేదు గాని తల్లిదండ్రులముగా నీ ఎడల దేవుని ప్రణాళికను గ్రహించి మేము చెప్తున్నాం నానా, నీవు పరిచర్య చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను మా డాడీతో వాదనకు దిగడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావు డాడీ, నువ్వు పరిచర్య చేయాలన్నా కానీ డబ్బులు ఉండాలి కదా, ఈ కాలంలో డబ్బులు లేనిది ఏది జరగదు డాడీ అని చెబుతూ ఉండేవాడిని. కానీ మా డాడీ ప్రార్థనలో భయంకరంగా కన్నీరు గార్చేవాడు. ఆయన మాతో ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న ఆశ నాకు లేదు నాన్న, మీరు ఇంగ్లీష్ లో వాక్యం చెప్పగలిగేంత చదువుకుంటే నాకు అది చాలు, దేవుని పనులో ఉంటే నాకు అది చాలు నాన్న అని చెబుతూ ఉండేవాడు. ఆ రకంగా ఆయన నా కొరకు భయంకరంగా కన్నీరు గార్చేవాడు. అసలు టైమే ఉండేది కాదు, ఏ మధ్యరాత్రి అయినా గానీ 12 గానీ 1 గానీ 2 గానీ లేచి గంటలు గంటలు భయంకరంగా కన్నీరు గార్చుకుంటూ ప్రేయర్ చేసేవాడు. ఒకరోజు దేవుడు నా హృదయంలో గొప్ప కార్యం చేయడం జరిగింది. చాలా అద్భుత రీతిగా గొప్ప కన్ఫర్మేషన్ ఇచ్చి దేవుడు నన్ను పరిచర్యకు పిలుచుకోవడం జరిగింది. ఆ సమయంలో దేవునికి సరెండర్ అయిపోయాను, నన్ను నేను పరిచర్యకు అప్పచెప్పుకున్నాను. నిజంగా ఏ తండ్రి అంటాడు చెప్పండి, కొడుకు ఎవరైనా గానీ డాడీ నేను బయటికి వెళ్తాను, అబ్రాడ్ వెళ్తాను, మంచిగా సంపాదిస్తాను, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను, ఒక ఇల్లు కట్టాలి, మీకు కారు కొనాలి అన్నప్పుడు ఏ తండ్రి అయినా కానీ చాలా సంతోషం నాన్న అంటారు. కానీ మా డాడీ మాత్రం చాలా బాధపడ్డాడు. లేదు నాన్న, అది నీ పిలుపు కాదు, అది నీ గమ్యం కాదు, నీ ప్రయాణం వేరు, ఒకవేళ నీవు అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే నీవు పరిచర్యలోని వెళ్తావు, నా మాట రాసి పెట్టుకున్నానా అని చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి తండ్రి ఉండడం నాకెంతో ఆశీర్వాదకరం. అటు తర్వాత మా డాడీ తరచుగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉండేది. తనకు షుగర్ ఉంది, అటు తర్వాత ప్యాంక్రియాటిక్ సర్జరీ అయ్యింది, గాల్ బ్లాడర్ సర్జరీ అయ్యింది. ఆరోగ్యం విషయంలో చాలా ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేయడం జరిగింది. మా డాడీ విశ్వాసము, ఆయన మొండితనము, ఆయన ప్రార్థన జీవితము ఏ రేంజ్ లో ఉండేది అని అంటే, మేము మా అమ్మమ్మ వాళ్ళ గ్రామంలో ఉండేటప్పుడు మా చెల్లికి భయంకరమైన అనారోగ్యం సంభవించడం జరిగింది. మా చెల్లి సడన్ గా భయంకరమైన తలనొప్పికి అలాగే భయంకరమైన కాళ్ళ నొప్పికి గురి కావడం జరిగింది. ఎంత భయంకరమైన కాళ్ళ నొప్పి అనంటే ఆ నొప్పికి తట్టుకోలేక తను అరుస్తూ, డాడీ నా కాళ్ళ మీద ఏదైనా బరువు పెట్టండి అని అరుస్తూ ఉండేది. మా డాడీ ఏం చేసేవాడు అనంటే, ఆ యొక్క పరుపు అయితేనేమి, ఈ యొక్క పిల్లోస్ అయితేనేమి, ఇంకా బరువైన సామాగ్రిని మా చెల్ల కాళ్ళ మీద పెట్టేవాడు. అయినా గానీ ఆ పెయిన్ తట్టుకోలేక తను ఏడుస్తూ ఉండేది. మా డాడీ ఏం చేసేవాడు అనంటే, అరే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి నా బిడ్డకు సడన్ గా ఏమైంది అనేసి ఆయన ప్రార్థనలు ఎక్కువగా గడిపేవాడు. రోజంతా భయంకరంగా కష్టపడుతూ ఆటో తోలేవాడు. రాత్రంతా మా చెల్లికి కాళ్ళు ఒత్తుకుంటూ ప్రార్థనలో గడిపేవాడు. ఆ టైంలో మా డాడీ డాక్టర్ల దగ్గరికి వద్దు అని డిసైడ్ అయిపోయాడు. అంటే టాబ్లెట్స్ వాడడం తప్పు, టాబ్లెట్స్ వాడకూడదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు అనేది మా డాడీ ఉద్దేశం కాదు. కానీ ఆ సమయంలో ఎందుకో ఆ టైంలో ఆయనకు అలా అనిపించింది. ఇక ఆ పరిస్థితుల్లో మా చెల్లి ఆరోగ్యం కూడా చాలా భయంకరంగా క్షీణించింది. మా చెల్లి నిజంగా ఇంకా స్కెలిటన్ లాగా అయిపోయింది. బంధువులందరూ వచ్చారు, సంఘస్థులందరూ వచ్చేసి ఏంటి నీకేమైనా పిచ్చా, బిడ్డని చేతులారా చంపుకుంటావా ఏంటి, నీ మూర్ఖత్వంతో బిడ్డని చంపుకుంటావా, మేము భక్తి చేయట్లేదా, మేము ప్రార్థన చేయట్లేదా, మేము కూడా ఇలాగే మొండిగా ఉంటున్నావా, నీ మొండితనంతో బిడ్డను చేతులారా చంపుకుంటావు నువ్వు అని మా డాడీతో అనేవారు. మా డాడీ మాత్రము ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా వెళ్ళి
ప్రార్థనలో గడిపేవాడు. ఆ సమయంలో ఈ యొక్క ఏసన్న గారు ఉన్నారు కదా, ఓసన్న మినిస్ట్రీస్, ఏసన్న గారి యొక్క చెల్లెలు మేరక్క మాకెంతో సహకారం అందించింది. ప్రార్థనలో మా డాడీని ఎంతో బలపరిచింది. ఆ టైంలో ల్యాండ్ లైన్స్ ఉండేటి కదా, ఆ యొక్క ల్యాండ్ ఫోన్స్ ఉండేటి కదా, ఏ టైంలో ఫోన్ చేసినా గానీ, ఏ నైట్ ఫోన్ చేసినా గానీ అక్క ఫోన్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తా ఉండేది. అయితే ఒక రోజు ఒక పాయింట్ ఆఫ్ టైం లో మా చెల్లి మా డాడీ తోటి చెవిలో ఒక మాట చెప్పింది, డాడీ నా వల్ల కావట్లేదు, ఇంక నేను చనిపోతున్నాను అనేసి. హాఫ్ ఇడ్లీ కూడా తినలేని పరిస్థితికి వచ్చేసింది. ఆ మాటకి మా డాడీ ఏడుస్తూ మేరక్కకు ఫోన్ చేసినప్పుడు, తమ్ముడు వెంటనే గుంటూరు తీసుకొనిరా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మా డాడీ మా చెల్లిని గుంటూరు తీసుకొని వెళ్ళినప్పుడు మేరక్క మా చెల్లి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అక్కడ మా చెల్లికి విడుదల రావడం జరిగింది. తమ్ముడు, సాతానుగాడు నిన్ను అటాక్ చేయడానికి ఈ రకంగా కార్యం చేస్తా ఉంటున్నాడు, ఇది సాతాను గాని ప్రయత్నమే, నువ్వు భయపడమాకు, దేవుడు నీకు విడుదల ఇచ్చాడు అనేసి ఆ టైంలో మేరక్క మా డాడీని బలపరచడం జరిగింది. నిజంగా ఆ టైంలో అదే స్పాట్ లో కంప్లీట్ గా మా చెల్లికి డెలివరెన్స్ వచ్చేసింది. ఆ సమస్య తన లైఫ్ లో ఇంకెప్పుడు రిపీట్ అవ్వలేదు. ఆ టైంలో మా డాడీ చనిపోయినా గానీ నా బిడ్డను బొందబెట్టుకుంటాను కానీ నేను హాస్పిటల్కి వెళ్ళను అని బంధువులకు తెగేసి చెప్పడం జరిగింది. మరొక మాట చెప్తా ఉంటున్నాను, హాస్పిటల్కి వెళ్ళడం తప్పు, మందులు వాడడం తప్పు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు అనేది మా డాడీ పాయింట్ కాదు. కాకపోతే ఆ టైంలో ఆయనకు ఆ మొండి విశ్వాసం వచ్చేసింది. ఆ లెవెల్లో ఉండేది ఆయన ప్రార్థన జీవితం, ఆయన విశ్వాస జీవితం. ఎన్ని అనారోగ్యాలు ఉన్నా గానీ నిజంగా ఈ రోజు నాకు తృప్తి ఏంటి అని అంటే, మా డాడీని కంటికి రెప్పలా చూసుకున్నాం, మేము చిన్న పిల్లోనిలాగా చూసుకున్నాం. డైట్ విషయంలో మా డాడీని కేర్ తీసుకునే విషయంలో మా మమ్మీ మాత్రం చాలా శ్రమ పడింది. చంటి పిల్లోనిలాగా చూసుకునేది మా మమ్మీ. మా డాడీ ప్రయాణంలో నిజంగా ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఎక్కడ కూడా మా డాడీని మా మమ్మీ తక్కువగా చూడలేదు, అలాగే అంటి పెట్టుకుని ఉండేది. ఒకసారి మరణకరమైన పరిస్థితుల్లో మా డాడీని నిమ్స్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన ఎంతో బలహీనంగా మారిపోయాడు. కొన్ని రోజులకు ఆయనను జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నర్సెస్ చెప్పడం జరిగింది, ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు నేను కూడా మా డాడీకి, డాడీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడమాక, నువ్వు లేవమాకు, అలాగే పడుకోనుండు, నేను కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాను అని చెప్పడం జరిగింది. అలా బ్రేక్ఫాస్ట్ తీసుకొని నేను పైకి వెళ్లే లోపే మా డాడీ ఎంత బలహీనంగా ఉన్నా గానీ బలం తెచ్చుకొని పక్క బెడ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటున్నాడు. పక్క బెడ్ లో ఒక యవనస్తుడు ఉన్నాడంట, సూసైడ్ కేసు అంట, అతడికి సువార్త చెప్తూ ఉన్నాడు. అరే లేవద్దంటే ఎందుకు లేచిన డాడీ అని కొంత కోపంగా అనిపించినా గానీ ఆ సన్నివేశం చూడగానే చాలా సంతోషం అనిపించింది. సువార్త అంటే అంత ఆసక్తిగా ఉండేవాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు ఆ వార్డ్ లో ఉన్న వాళ్ళ అందరూ ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అంతేకాదు ఒకసారి నారాయణ హాస్పిటల్లో మా డాడీకి సర్జరీ జరిగినప్పుడు సర్జరీ అయిపోయి ఆయనను ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా షిఫ్ట్ చేయగానే కొంత ఆయన స్పృహలోకి రాగానే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాడు. ఆ రకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న ఆయా చూసి, అయా మీరు పాస్టర్ గారా అని తెలుసుకొని ఆ యొక్క సర్జరీ అయిన బెడ్ మీదనే ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మరొక మారు కంటి సర్జరీ అయినప్పుడు కూడా, ఈ యొక్క కంటి పొర సర్జరీ చేస్తారు కదా, అప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పడం జరిగింది. అంతేకాదు మా డాడీ ఎక్కడ ఉన్నా గానీ ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడేవాడు కాదు. హాస్పిటల్ అయినా గానీ నీల్ డౌన్ చేసి హాస్పిటల్ బెడ్ దగ్గరనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి మా డాడీకి బ్యాక్ సైడ్ వెనకాల వీపు దగ్గర కొంత బంప్ ఏర్పడడం జరిగింది. అది కొంచెం ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ డాక్టర్స్ చిన్నపాటి సర్జరీ చేసి ఒక 1 ఇంచ్ మందం లోపలికి డీప్ గా కట్ చేసి ఆ యొక్క ఇన్ఫెక్షన్ మొత్తం డ్రైన్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇంటికి వచ్చిన వెంటనే మా డాడీని ఫ్రెష్ అప్ చేసి, డాడీ రెస్ట్ తీసుకో, పడుకో అని చెప్పడం జరిగింది. కానీ ఆయన ఓపిక లేకున్నా గానీ, ఎంతో అలసిపోయినా గానీ, నాన్న ఆ చైర్ ఇవ్వు అనేసి చైర్ మీద కూర్చొని, ఆయన కొంత బలహీనంగా ఉన్నప్పుడు, ఈ యొక్క శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి విశ్వాసం సన్నగిలుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థనతోటి పాటలు పాడుకుంటూ బలపరచబడేవాడు. ఆ రోజు కూడా అంతటి భయంకరమైన ఇబ్బందిలో కూడా, బలహీన పరిస్థితుల్లో కూడా చక్కగా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయని, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నీవున్నావనేగా నేను
ఈ ఆత్మీయ యాత్రలో నీవున్నావనేగా నేను, ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడునే కోరితి. పరిస్థితులు నా శరీరములో నాయన తండ్రి ఎన్ని బలహీనతలను సహించను, నీ శ్రమలలో నా శ్రమ ఎంత ప్రభువా, నా శ్రమలు ఎన్న తగినవి కావయ్యా. అయ్యా నీ కృపను జ్ఞాపకం చేసుకుంటే నా శ్రమలు ఎన్నదగినవి కావు ప్రభువా. నీ కృపలో నన్ను భద్రపరచయ్యా, పడిపోకుండా కాపాడయ్యా, తొట్టిల్లకుండా కాపాడయ్యా. యేసయ్యా నీవు నాకు నడిపిస్తే తప్ప, నువ్వు నాకు సహనం ఇస్తే తప్ప, నీ మనసు ఇస్తే తప్ప జయించదని. వేదనలైన శోధనలైన రోగములైన అయా శరీరము కుళ్ళి కృషించిన నాయన తండ్రి నిన్ను విడవకుండా నన్ను కాపాడయ్యా, దుష్టుని చేతులు పడకుండా కాపాడయ్యా. నీ మీద తిరుగుబాటు చేసే మనసు నాకు రావద్దయ్యా. నిన్ను ఎదిరించేవానికి నేను ఏ పాటి వాళ్ళం ప్రభు, నిబ్బరమైన మనసుగా ఇచ్చి గడ్డి పువ్వు లాంటి జీవితం నా జీవితం, నీటి బుడగ లాంటి జీవితం అయ్యా. ఈ జీవితం ద్వారా మహిమ నీకు రావాలి ప్రభు. అయా నీకు స్తుతులు 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 మహిమ నాకు. ఈ రకంగా ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినా కానీ ప్రార్థన చేసుకుంటూ తనలో తాను బలపరచబడేవాడు. నిజంగా మా డాడీ కొన్నిసార్లు శరీరం సహకరించకపోయినా కానీ రాత్రి వేళ వేకుజాముననే 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి నిలువు మోకాల నుండి గంట ప్రార్థన చేసేవాడు. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. జీవితయాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫానులనచి పెనుగాలులాపి, తుఫానులనచి పెనుగాలులాపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు చిన్న రూమ్ లో పరిచర్యను ప్రారంభించడం జరిగింది. చాలా చిన్న రూమ్, ఒకే ఒక్క కుటుంబం, ఆ ఒక్క కుటుంబాన్ని పెట్టుకొని పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు మా జీవితంలో మేము ఎన్ని శ్రమలను అనుభవించామో పరిచర్యకు వచ్చాక ఆ శ్రమలు నిజంగా 7 అంతలైనట్టుగా అయిపోయింది. అయినా గాని కేవలము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎంత భయంకరమైన ప్రార్థన అంటే ఇంకా భయంకరమైన కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థనతోటే మా డాడీ మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. అటు తర్వాత దేవుడు పరిచర్యను కూడా కొంచెంగా వృద్ధిలోని తీసుకుని వస్తూ ఉన్నాడు. కొంతకాలానికి దేవుడు నాకు ఇజ్రాయెల్కి వెళ్ళడానికి ద్వారం తెరవడం జరిగింది. హాస్టల్ నుండి బయటకు వచ్చాక నేను ఎప్పుడు కూడా మా డాడీని విడిచిపెట్టి ఉండడం జరగలేదు. ఒక 1 ఇయర్ పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఒక 1 ఇయర్ మా డాడీకి దూరంగా ఉండడం జరిగింది. అటు తర్వాత ఎప్పుడు మా డాడీతో పాటే ఉండేవాడిని. ఎప్పటికప్పటికి ఆయనకు షుగర్ చెక్ చేస్తూ, బీపీ చెక్ చేస్తూ, మెడిసిన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తూ క్లోజ్ గా ఉంటూ కేర్ తీసుకునేవాడిని. ఆ టైంలో మా డాడీ, నాన్న నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళాలి, నువ్వు నా గురించి ఆలోచించు, మాకు నువ్వు జ్యేష్ఠుడివి, దేవుడికి అప్పచెప్పాను, నీ మీద నాకు హక్కు లేదు, దేవుడు తప్పకుండా నిన్ను ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటాను నాన్న, నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని బలపరచడం జరిగింది. ఢిల్లీలో నా యొక్క వీసా ప్రాసెస్ అయిపోయి ఇంకా నేను ఇజ్రాయెల్ వెళ్ళాలి అన్న టైంలో మరొక్క మారు మా డాడీని చూడడానికి, ఫ్యామిలీని చూడడానికి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అదే సమయంలో నేను ఇంకా ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతూ ఉన్నాను అన్నప్పుడు డాడీ గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టి చక్కగా ప్రార్థన చేసి నన్ను పంపించడం జరిగింది. అబ్రహాముకు తోడైన రీతిగా, ఇస్సాకు తోడైన రీతిగా, యాకోబుకు తోడైన రీతిగా నా పితరుడు దేవుడే నా కుమారునికి తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతే చాలు.
ఇక్కడికి నేను ఇజ్రాయెల్ వచ్చిన 2 months తర్వాత మరలా మా డాడీకి యొక్క మల్టీ ఆర్గన్స్ ప్రాబ్లం వల్ల ఆయన ఆరోగ్యం భయంకరంగా క్షీణించింది. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ ఏమన్నారు అని అంటే, ఇంకేం చేయలేము బాబు, మా చెయ్యి దాటిపోయింది అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన చక్కటి ఆలోచన మేరకు ఇంకా హాస్పిటల్లో వద్దు, ఐసీయూలో ఉన్నా గానీ ఏం లాభం లేదు, ఎంత ట్రీట్మెంట్ చేయించినా గానీ లాభం లేనప్పుడు ఇక్కడ ఉంచి కూడా వేస్టే కదా, అదేదో ఇంటికి తీసుకొని వెళ్తే చక్కగా ఆయన అందరిని చూసుకుంటాడు, కొంత పీస్ఫుల్ గా ఉంటుంది అనేసి మా డాడీని ఇంటికి తీసుకుని వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన ఒక 10 రోజులకు ఆయన మరణించడం జరిగింది. ఆ 10 రోజులు కూడా ఎక్కడ కూడా ఆయనలో కొంచెమైన బెరుకు గాని భయము గాని అస్సలు కనపడలేదు. ఆ మరణకరమైన పరిస్థితుల్లో ఆ మరణ పడక మీద ఉండి కూడా మమ్మల్ని అందరినీ బలపరిచేవాడు. అంతేకాదు పాటలు పాడుకుంటూ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మాకేం చెప్పేవాడు అనంటే, నాన్న ఇదిగో నేను సియోను వెళ్ళిపోతా ఉంటున్నాను, మీరు కూడా సిద్ధపడండి, మనం సియోనులో కలుసుకుందాం అని భలే విశ్వాసంగా మాట్లాడేవాడు. అసలు ఎంత హైట్స్ కి వెళ్ళేవాడు అనంటే, అక్కడికి వెళ్ళాక ఇదిగో నేను పౌలును చూస్తాను, పేతురును చూస్తాను, అబ్రహామును చూస్తాను, తండ్రి సింహాసనం మీదట నిలబడతాను అనేసి చాలా భలే నిశ్చయముగా చెప్పేవాడు. చనిపోయే ముందు బంధువులందరితో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాడు. అదే సమయంలో మా తమ్ముడిని కూడా సేవ కొరకు మా డాడీ అభిషేకించడం జరిగింది. హైలైట్ ఏంటి అనంటే, మా డాడీ మా మమ్మీని, తమ్ముడిని, చెల్లిని, సంఘస్థులను పిలిచి ఆయన చనిపోయాక ఆయనకి ఏ బట్టలు వేయాలి, ఏ చెప్పులు వేయాలి, ఆయనను ఏ పాటలు పాడుకుంటూ ఏ రకంగా స్వార్థ చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి అవన్నీ ముందే చెప్పడం జరిగింది. నేను చనిపోయాక మీరు ఎక్కువ ఏడవకూడదు, వచ్చిన వాళ్ళని మీరు రిసీవ్ చేసుకొని సువార్త చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ ప్రాంతమంతా సువార్త వినపడేలాగా సువార్త చెప్పుకుంటూ నన్ను తీసుకొని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంతేకాదు మా డాడీ లైఫ్ లో ఒకే ఒక్క ఫ్రెండ్, తన బెస్ట్ ఫ్రెండ్ పాస్టర్ పరంజ్యోతి గారు అని ఉన్నారు. అయితే నా భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా నా ఫ్రెండే నిర్వహించాలి అని అన్ని ముందే సిద్ధపరచడం జరిగింది. ఆశ్రయముగా ఉంటానని నాతో చెప్తావు, చెప్పినవన్నీ జరుగుతుండగా, కాలం సమయం గతించిపోతుండగా, రేపు నీది కాదు సుమా, ఎప్పుడేమి జరుగునో మనకు తెలియదు. అంతలో కలమంతలో మాయమైపోయే ఆయుడు వంటి జీవితాన్ని, మాయమైపోయే లోకాన్ని నమ్ముకొని మాయలో పడి మరణం ద్వారా నరకానికి జారిపోకూడదని దేవుని ప్రేమయే ఈ సువార్త, ఈ చివరి యాత్ర, దైవజనుడు విజయ్ కుమార్ గారి అంతిమ యాత్ర. ఇదంతా ఘనమైనదని ఆలోచించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. సో ఆ రకంగా మా డాడీ అద్భుతమైన మహిమకరమైన మరణాన్ని పొందుకోవడం జరిగింది. ఆ టైంలో మా సంఘ బిడ్డలు కూడా ఎంతో సహకరించారు. చిన్న సంఘం మాది అయినా గానీ దైవ సేవకుని అంటి పెట్టుకొని రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో పరిచర్య చేశారు. మేము మా సంఘాన్ని ఒక కుటుంబం లాగా చూస్తాం. అంటే సంఘస్థులు అంటే, విశ్వాసులు అని అంటే ఇదిగో ఈ లిమిట్ లో ఉండాలి అన్నట్టుగా మేము ట్రీట్ చేయం. కుటుంబ సభ్యుల్లాగానే మేము ట్రీట్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తారు, వాళ్ళకి నచ్చింది తింటారు. మా డాడీ చనిపోయినప్పుడు అదే టైంలో నాకు ఇక్కడ ఇజ్రాయెల్లో అపెండిసైటిస్ సర్జరీ అవ్వడం జరిగింది. అందుకే మా డాడీ మరణానికి నేను హాజరు కాలేకపోయాను. కానీ దేవుడి మహాకృపను బట్టి మా డాడీ ఏ రకంగా ఆశించాడో అదే రకంగా దేవునికి మహిమకరంగా చాలా అద్భుతంగా ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమం జరగడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ రకంగా ఇజ్రాయెల్ నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను అనంటే, దేవుడి మహాకృపను బట్టి కొద్దో గొప్ప పరిచర్యను చేయగలుగుతూ ఉన్నాను అనంటే అది నా తండ్రి యొక్క కన్నీటి ప్రార్థన ప్రభావమే. ఆ కన్నీటి ప్రార్థనలో ఇదిగో ఇలా ఇజ్రాయెల్ వరకు కొట్టుకొని వచ్చాను. మా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, సొంత వారి చేతనే నిందలు అవమానాలైనా గానీ మా డాడీ ఏనాడు విశ్వాసాన్ని కోల్పోలేదు, ఏనాడు ప్రార్థన చేయడం ఆపలేదు. ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, ఏదో ఒక రోజు నా దేవుడు నా తలను తప్పక పైకెత్తుతాడు అని చెబుతూ ఉండేవాడు. ఎక్కడ కూడా విశ్వాస జీవితంలో ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు, కన్నీరు కార్చడం ఆపలేదు. మాకు లోకానుసారమైన ఆస్తి పాస్తులు సంపాదించకపోయినా గానీ నిజంగా
అంతకు మించిన ఎంతో 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 విలువైన దైవిక భక్తితో కూడిన జీవితాన్ని ఇచ్చాడు. దయచేసి గమనించండి, తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే, పిల్లలు ఎప్పుడు కూడా మీరు చెప్పేదాన్ని విని నేర్చుకోరు, మీరు చేసేదాన్ని చూసి నేర్చుకుంటారు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మీరు అనుకుంటారు. కానీ కుటుంబ ప్రార్థన చేసే సమయంలో ఆ పిల్లల ముందే సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఏం మాదిరిస్తున్నాం మనం పిల్లలకి? ఏ రకంగా వారు భక్తిలో ఎదుగుతారు? అంతేకాదు, కొంతమంది తల్లిదండ్రులు నా కొడుకు లండన్ లో ఉంటాడు, నా బిడ్డ అమెరికాలో ఉంటది, ఇదిగో నా యొక్క అల్లుడు కెనడాలో ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటా ఉంటుంటారు. తప్పులేదు. కాకపోతే వారి ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అన్న స్పృహ ఉండదు. అయ్యో నా కొడుకు ఇంకా రక్షింపబడలేదే అన్న భారం ఉండదు. బాప్తిస్మం తీసుకున్నా గానీ, ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నా గానీ కొంచెమైన వేదన ఉండదు. మంచిగా సంపాదిస్తున్నారు, హై పొజిషన్ లో ఉన్నారు అన్నట్టుగా సంబరపడిపోతూ ఉంటారు కానీ వారి ఆత్మీయ జీవితం ఏంది అన్న భారం అస్సలు ఉండదు. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఆ పరిస్థితిలో ఉండి వాళ్ళు ఎన్ని సంపాదించినా గానీ వేస్టే. సమస్తం ఒకనాడు బూడిదైపోతుంది. ఎందుకు అనంటే నిత్యత్వంలో మనలను తండ్రి సింహాసనం ఎదుట నిలబెట్టేది ఏంటి అనంటే మన ఆత్మీయత. నీ బిడ్డల కొరకు నువ్వు లక్షలు సంపాదించడమో ఆస్తిపాస్తులు సమకూర్చడమో కాదు ప్రాముఖ్యం. నీ బిడ్డల కొరకు ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఎంతవరకు వారిని దైవికమైన భక్తిలో పెంచడానికి పరితపిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. అది మాత్రమే దేవుని సన్నిధిలో వారి లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. దయచేసి గమనించండి, అట్టి కన్నీటి ప్రార్థన మీ బిడ్డల ఎడల మీరు గనక కలిగి ఉంటే దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, ప్రాపర్ చదువు ఉన్నా లేకపోయినా గానీ. అంతేకాదు, యవనస్తులైన వారు తప్పక వినండి. నేను పరిచయలోకి రావడానికంటే ముందు మా డాడీని ఒక భయంకరమైన ప్రశ్న అడగడం జరిగింది. అప్పుడున్న టెన్షన్స్ ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ ప్రెషర్ ని బట్టి మా డాడీ మీద నేను కోప్పడడం జరిగింది. ఏం సంపాదించినావు నువ్వు, ఏం చేసినావు నువ్వు, ఏంది మాకి బతుకు అనేసి ఆ పరిస్థితులను బట్టి ఆ కోపంలో మా డాడీ మీద అలా మాట్లాడడం జరిగింది. వెంటనే మా డాడీ నా దగ్గరికి వచ్చి, కరెక్టే నాన్న, ఏ ఆస్తిపాస్తులు నేను మీకు అందించలేకపోయాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదము డబ్బు మీద ఆధారపడదు, నీ ఆశీర్వాదము నీ చదువు మీద ఆధారపడదు, నీ ఆశీర్వాదము నీ బలము మీదనో కేవలము నీ కష్టార్జితం మీదనో ఆధారపడదు. ఎందుకు అనంటే ఆశీర్వాదం అనేది యెహోవా అనుగ్రహించినది అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నరుని కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు తక్కువ కాదు నాన్న. నీవు గనక దేవునికి సమీపముగా జీవిస్తే, నీ జీవితంలో నీవు దేవుణ్ణి ముందు పెట్టుకుంటే తప్పక దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకు అనంటే ఆశీర్వాదం అనేది ఆయన నుండి కలిగేది నాన్న అనేసి నన్ను బలపరచడం జరిగింది. ఆ టైంలో మా డాడీకి సారీ డాడీ అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనంలో ఒక భయంకరమైన మాట ఉంది. ఒకసారి చదువుకుందామా? నీవు ఏమి కనుచున్నావు అని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇక్కడ దేవుడు తను తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించు వారితో చెబుతున్న మాటలు ఇవి. ఇది ఇంగ్లీష్ లో గమనించినట్లయితే, ముఖ్యంగా NLT ట్రాన్స్లేషన్ లో గమనించినట్లయితే దీని సారాంశం ఏంటి అనంటే, కుమారుడంట తండ్రితో, నువ్వు నన్ను ఎందుకు అన్నావు, ఎవడు కనమన్నా నిన్ను అని తల్లిదండ్రులతో అంటే ఎంత భయంకరమైన మాట. అట్టి వానికి శ్రమ అని వాక్యం తెలియజేస్తా ఉంది. చాలా మంది యవనస్తులు నాలాగే తల్లిదండ్రులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంటారు. ఏం చేసినారమ్మా మీరు, ఏం సంపాదించినారమ్మా, ఏం ఎలగబెట్టినారమ్మా మీరు, ఇదిగో వాళ్ళని చూడు వీళ్ళని చూడు, వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు వీళ్ళు ఎట్లా పెంచుతున్నారు, మీరు ఏం చేసినారు మాకు అనేసి భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంటారు. నిజంగా గుండెలు పగిలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఏ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల చెడు కోరుకోరు. ఎవరైనా కానీ వారి బిడ్డలకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు వారి జర్నీలో వారు అనుకున్నది అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. దయచేసి గమనించండి, ముఖ్యంగా యవనస్తులు అలా మాట్లాడినాము అనంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, వాడికి శ్రమ అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కొన్నిసార్లు సరైన చదువు లేకపోవడం వలనో, కొన్నిసార్లు టెన్షన్స్ వలనో, ప్రెజర్స్ వలనో, ఈ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల వలనో, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదే అన్న ఒక నిస్సహాయతను బట్టో మీరు అలా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ దయచేసి గమనించండి, మనం సెటిల్ అవ్వాలన్నా, మనం ఆశీర్వదింపబడాలి అన్నా కానీ తల్లిదండ్రులు మనకు ఏదో చేయడం వల్ల మనం ఆశీర్వదింపబడతాము అని కానే కాదు. కానీ నిజముగా మన జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టినట్లయితే మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా గానీ, మన చదువు పరిస్థితి ఎలా ఉన్నా గానీ, మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా లేకున్నా, దేవుడు మాత్రం తప్పక నిలబెడతాడు. దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు అనంటే అసలైన ఆశీర్వాదం అనేది
ఆయన వలన కలిగేది. నిజంగా చెప్తా ఉంటున్నాను, నా లైఫ్ లో నేను జీరో, మాకేమీ లేదు. హైదరాబాద్ వచ్చేటప్పుడే సమస్తం విడిచిపెట్టాం, జీరో నుండి స్టార్ట్ అయ్యాం. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. నిజంగా గాఢాంధకార లోయలో ప్రయాణించినట్టుగా అయిపోయింది మా పరిస్థితి. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, నవ్వినా, హేళన చేసినా దేవుడు విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు పడిపోయినా గానీ తిరిగి లేచి జీవితంలో ఆయనను ముందు పెట్టడం వలన దేవుడు ఈ రోజు ఈ రకంగా నడిపించాడు. నేను ఏదో సాధించాను, ఐఎమ్ సంథింగ్ అన్నట్టుగా నేను చెప్పట్లేదు ఈ మాటను. దేవుడి మహాకృపను బట్టి ఆయన చిత్తంలో ఉన్నాను అన్న నిశ్చయతతో చెప్తున్నాను. యవనస్తులు, దేవుణ్ణి ముందు పెట్టండి, దేవుడి చిత్తాన్ని పరీక్షించండి. దేవుడు మిమ్మలను తలగానే ఉంచుతాడు. అండ్ తల్లిదండ్రులు లేని వారు దయచేసి గమనించండి, పిల్లల కొరకు కన్నీరు కార్చడం మానమాకండి. పిల్లలు లోకానుసారంగా ఎంతవరకు సెటిల్ అవుతున్నారు అన్న దానికంటే వారి ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అన్న ఆ భారం మనలో ఎక్కువ కనపడాలి. అదే దైవికమైన తల్లిదండ్రుల లక్షణం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ తోటి సహోదరి సహోదరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. అంతేకాదు దయచేసి నా గురించి, అలాగే మరి ఇంటి దగ్గర హైదరాబాద్ లో పరిచయం చూసుకుంటున్న మా తమ్ముడు, చెల్లి, మా అమ్మగారి గురించి, మరి మా సంఘము గురించి ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. God bless you.